'ఎదలో ఎల్లో' సీరియల్‌లో ఈరోజు ఊహించని ట్విస్ట్ జరుగుతుంది. అయితే పార్థు అక్కడ లారీలో ఉంటాడు కదా! దేవ ఏం చేస్తాడు, స్కూల్ ఫీజుల రేట్లని ఇష్టం వచ్చినట్టు పెంచేయడంతో ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు రావడం జరుగుతుంది. అయితే వాళ్ళు వచ్చేసరికి పార్థులో చాలా తేడా కనపడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది దేవ కాబట్టి. ఇక దేవ భాషకి, తన నడవడికకి అక్కడికొచ్చిన ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు షాక్ అయిపోతారు. ఎందుకంటే గతంలో వాళ్ళు పార్థుని చాలా సార్లు కలిసారు. ఎప్పుడు కూడా ఇటువంటి చెత్త బిహేవియర్ అయితే ఎప్పుడూ కూడా లేదు. కానీ అక్కడున్నది దేవ కాబట్టి వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. ఇక ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ హెడ్ ఏమంటాడంటే, "చూడండి, మీరు ఇష్టం వచ్చినట్లుగా రేట్లు, ఫీజులు, స్కూల్ ఫీజులు ఇలా పెంచకూడదు. ఇలా పెంచటం అనేది మా రూల్స్‌కి పూర్తిగా విరుద్ధం" అంటే, "అదేంటి? నేను మా స్కూల్‌లో మొక్కలు పెంచుకున్నాను. మొక్కలు పెంచడం కరెక్టా?" అంటే, కరెక్టే, మీ ఇష్టం పెంచుకోవచ్చు" అంటే, "మరి ఫీజుల దగ్గర మీరెందుకు అలాగ అంటున్నారు? ఫీజులు పెంచితే తప్పు, మొక్కలు పెంచితే తప్పు కాదా?" అంటూ వాళ్ళని నిలదీస్తాడు. అయితే ఇలాగా ఈ కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు అక్కడ సుభాష్‌ని, కీర్తనతో పాటుగా అమూల్య కూడా ఉంటారు. ఇక ఆ తర్వాత ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ వాడు ఏమంటాడంటే, "చూడండి పార్థు గారు, మీ స్కూల్‌కి చాలా మంచి పేరుంది. ఆ పేరుని పోగొట్టుకోకండి. ఇమ్మీడియేట్‌గా మీరు స్కూల్ ఫీజులను తగ్గించండి" అంటే, తగ్గించే ప్రసక్తే లేదని, ఇంకా గట్టిగా మాట్లాడితే పెంచే అవకాశం కూడా ఉంది అనంగానే, ఆ మాటలు విన్న అమూల్య, అలాగే అక్కడున్న సుభాషిణి షాక్ అయిపోతారు. దాంతో ఆ ఆఫీసర్‌కి కోపమొచ్చి, "మేము చేసేదేదో మేము చేస్తాము. మీ స్కూల్‌ని మూయించేస్తాము" అంటే, "మూయించేయండి. మూయించడమే నాకు కావాలి" అనంగానే సుభాష్‌ని రిక్వెస్ట్ చేసి, "సార్ ప్లీజ్ దయచేసి అలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఒక్క 2 రోజులు మాకు టైం ఇవ్వండి" అంటే, ఆ ఆఫీసర్, "ఏంటమ్మా ఇచ్చేది? ఇంత దారుణంగా మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు పెంచుతుంటే మేము ఎందుకని యాక్షన్ తీసుకోకుండా ఉంటాము? మీ పని మీరు చేసుకోండి" అని చెప్పి కోపంగా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఇక సుభాషిణి, కీర్తనలిద్దరూ ఏదో పార్థుకి చెప్పే ప్రయత్నం, అదే దేవకి చెప్పే ప్రయత్నం చేస్తే దేవ మాత్రం వినడనమాట. ఇక కారెక్కేసి వెళ్ళిపోతున్న ఆఫీసర్‌లిద్దరిని కూడా అమూల్య ఆపి, పార్థుకి యాక్సిడెంట్ అయిందని, తలకు గాయం జరిగిందని, అందుకే ఆయన అలా మాట్లాడుతున్నారంటే, మీకసలు పిచ్చో తెలీదు, మంచో తెలీదని, ఆయన పిచ్చివాడిలా మాట్లాడట్లేదని, కోపం, ద్వేషం లోపల బాగా కూడగట్టుకొని మాట్లాడుతున్నట్టు ఉందని, మీరు నమ్ముతున్నారేమో గానీ మేము నమ్మటం లేదు అంటూ మాట్లాడతాడు. అయితే దయచేసి ఆ పని చేయొద్దని ఎంత రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా అమూల్య మాట వినకుండా వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళే ముందు వాళ్ళేమంటారంటే, "చూడమ్మా, ఇప్పుడు గనక ఆ పార్దు మాకు సారీ చెప్పి, మా స్కూల్ రేట్లను మేము తగ్గిస్తున్నామని గనక చెప్తే, మేము దాన్ని ఓకే చేసి యాక్షన్ తీసుకోకుండా ఉంటాం. లేపోతే మీ స్కూల్‌ని మూతపడేలా చేస్తాము" అంటూ అమూల్యకు వార్నింగ్ ఇస్తారు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎప్పుడో చుట్టపు చూపుగా వచ్చే ఆఫీసర్‌లే ఇది పార్థు కాదు దేవ అని కనిపెట్టారు. అయితే అంతకు మునుపు చాలా ఏళ్ల నుంచి అమూల్యకు పార్థు తెలుసు కదా! అంత దరిద్రమైన మార్పొస్తే అమూల్య కనిపెట్టకపోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకనంటే, పోనీ తన తలకేమైనా పెద్ద గాయం తగిలి తల చిట్లిపోయి ఆపరేషన్‌లు చేసి కుట్లేసారా? చిన్న గాయం. దానికే మొత్తం మనిషే మారిపోతాడా? అసలిది చాలా వ్యంగ్యంగా ఉంది. అమూల్య ఎప్పటికైనా రంగంలోకి దిగి అసలు ఏం జరుగుతోందో తెలుసుకోవాలి. లేకపోతే ఇంక తన గతి గోదావరి గోవిందానే.